This is DLN Shastri, crime number 66/2015, PRC 93/2015 కేసు మీద నేను సమాచారం అడుగుతూ వచ్చినాను. 2015 నుంచి అటు పోలీస్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తిస్తూ వచ్చినాను. చివరికి సమాచార కమిషనర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. కేసేమో పెట్టింది పోలీసు అని చెప్పాను, గతంలో చెప్పాను, మరి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, చెప్తా ఉన్నాను. పెట్టినారు, డిపార్ట్మెంట్కు గౌరవం జరిగింది, గౌరవం లేకుండా మాట్లాడినారని చెప్పినారు, కులంతో మాట్లాడాలని చెప్పినారు, కేసు పెట్టినారు, బాగానే ఉంది. మరి ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది పోలీసులు కేసు పెట్టిన తర్వాత? సో మీకంటూ బాధ్యత ఉంది కాబట్టి తప్పు చేసినాము అని మీకు కేసు పెట్టినారు, కోర్టులో తేల్చుకోమంటున్నారు కాబట్టి సంతోషం. అది ఎవరైనా కోర్టుకు పోమన్నప్పుడు ఒక పబ్లిక్ సర్వెంట్గా సమాజ భద్రత ఏర్పడిన వ్యవస్థ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద పోలీస్, కాబట్టి మీరు వ్యవస్థకు భద్రత ఉన్నారు. సరే కేసు పెట్టినారు, తప్ప ఒప్ప కోర్టు డిసైడెడ్, అది డిసైడ్ చేస్తుంది వాస్తవం. కానీ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ పోలీసులకు ఉంది. ఇవ్వండి, సమాచారం అడుగుతున్నాను కదా, ఎన్ని రోజులు అడగబట్టి 7 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని సతాయించుకుంటూ వస్తే ఆ వ్యక్తి చట్టాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందనేది కూడా పోలీసులకు తెలియాలి. 43 సిఆర్పిసి అనేది ఉంది, 166 ఐపీసీ ఉంది. సో మిగతా సెక్షన్స్ ఉన్నాయి, 120A 120Bలు ఉన్నాయి, ఇవి కూడా పోలీసు డిపార్ట్మెంట్ తెలియాలి. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, సమాచారం ఇవ్వండి. ఏమడగట్లేదు, ఏమడిగాను? 11/3/2015 ఖాళీ జరిగిన పోలీసులు అని చెప్పి అడిగాను. అది ఇవ్వడానికి ఏంటి? 41 నోటీస్ ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు, ఏమి సమాచారం చెప్పమంటున్నారు? ఇప్పుడు చాలా స్పష్టంగా డైరెక్ట్ అడుగుతున్నా, ఎవరీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ ద సొసైటీ, ఎవరీ సిటిజన్ ఇస్ ద పోలీస్ ఇన్ ద సొసైటీ అని చెప్పి మీ మాన్యువల్లో, మీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ చాలా స్పష్టంగా ఉంది. సో 50% పోలీసులు అడుగుతున్నాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇవ్వము, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే 43 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం గ్యారంటీ, 166 120B ప్రకారంగా ఈ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని పిలుచుకుపోవడం గ్యారంటీ. అంతవరకు తెచ్చుకుంటారో, ఆ రోజు ఎంతమంది అడ్డం పడతారో, డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క పోలీసు మీద 166 అప్లికే అవుతుంది. మీరు అనుకోవచ్చు 353 పెడతాము, మేము ఇంకా కేసులు పెడతాం, పెన్ను పేపర్ చేతిలో ఉందని చెప్తే ఆ కాలం అయిపోయింది. మ్యాజిస్ట్రేట్లు వ్యవస్థ మేలుకుంది, న్యాయ వ్యవస్థ మేలుకుంది. మీ ఇష్టానుసారంగా కేసులు పెడతామంటే నడవ. సిఆర్పిస్ అనేది ఒకటి ఉంది, మీ పోలీస్ యాక్ట్, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పోలీస్ మాన్యువల్, పోలీస్ పవర్. పెన్ను రాస్తే మీ పరిస్థితి ఏమంటున్నారు? అదే పెన్ను ఎదుటుడు ఉపయోగిస్తే మీ పరిస్థితి కూడా ఆలోచించుకోండి. సమాజం మారింది, ప్రతి ఒక్కడు కుటుంబాలు, కుటుంబ విలువలు, భార్య పిల్లలు ఉంటారు. ఎందుకు సమస్యలు అని చెప్పి చిన్న సంఘటనను, చిన్న ఒక మానసిక బాధను, చిన్న ఒక భద్రతను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు పోలీస్ అని. ఏమి చెయ్యగలిగేది ఏం లేదు. మీరు తగిలి ప్రశ్నించేటట్టు ప్రశ్నిస్తే ఎట్లుంటుంది కూడా మీరు కూడా చూద్దరు. కాబట్టి చాలా స్పష్టంగా అడుగుతున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరు దీంట్లో ఏ పోలీసు బాధ్యత అనేది నాకు అనవసరం, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ముఖ్యంగా డిఎస్పీ వినోద్ కుమార్, ఎందుకు ఎగ్జామినేషన్ టైంలో ఇబ్బంది పెడతావు అంటే, నీకు ఎక్కడో నీకు ఫెలోషియస్ వచ్చింది. డిఎస్పీ నీవు తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవడు డిఎస్పీ లేడు, నువ్వు ఒక్కనివే డిఎస్పీ అని చెప్పి చెలరేగిపోయినావు. ఇప్పుడు చాలా స్పష్టంగా అడుగుతున్నా, డిఎస్పీ వినోద్ కుమార్, అరే బ్రోకర్ బోషడికే చూతేగా, నీకు బాధ్యత ఉంటే నీ ఫెలోషియస్ ఇప్పుడు చూపించి ఇన్ఫర్మేషన్, వాయిస్ రికార్డు ఉంది, కాల్ డేటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి చాలా స్పష్టంగా అడుగుతున్నా, ఇంకా సహనానికి హద్దు ఉంటుంది. నీవు నీ సర్వీస్ రిజిస్టర్లో పేరు రాసుకోవడం తండ్రి అని, ఆ తండ్రే నీ తండ్రి అవుతే, ఆ పేరు రాసుకున్న వ్యక్తి నీ తండ్రి అన్న నమ్మకం, ప్రధానమైన నమ్మకం నీకు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వు ఆ రోజు నేను పలానా పోలీసుని పంపించిన కాలేజ్ చేయాలనే విషయం ఖచ్చితంగా ఇవ్వాలి. వాయిస్ రికార్డు ఉంది, కాల్ డేటాలు ఉన్నాయి. ఏ పోలీసు వాళ్ళకి ఎక్కడ కావాలని నాకు సంబంధం లేదు, నాకు కాలింది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. మీరు తప్పు చేసి చట్టాన్ని మీ సొంతానికి వాడుకొని మీ స్వార్థానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి స్పష్టంగా అడుగుతున్నా, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దయచేసి క్షమించండి, ఈ విధంగా మాట్లాడకూడదు. నేను సభ్యత సంస్కారం ఉన్నవాడిని, ముఖ్యంగా ఒక బ్రాహ్మణ్ణి, మాట్లాడకూడదు. ఇన్నాళ్ళు ఓర్చుకున్నాను. నాకు స్పష్టంగా మాట్లాడడం నాకు బాధ కలిగేటప్పుడు నేను ఎవరిని ములా చూసే
రకం కాదు కాబట్టి అడుగుతాను, దయచేసి క్షమించండి అమ్మా. నీ పిల్లలు రాసుకుంటారు స్కూల్ రికార్డ్స్లలో మా నాన్న పలానా వ్యక్తి అని, ఆ వ్యక్తే నీవు అవుతే ఆ పిల్లలకు తండ్రిని అన్న ప్రగాఢమైన నమ్మకం నీకుంటే స్పష్టంగా అడుగుతున్న ఇన్ఫర్మేషన్ లేదు అంటే గాలికి అంటే ఇంక నీ ఇష్టం. ఇంకా నీ బెదిరింపులకు నీ ఫెరోసియస్లకు ముఖ్యంగా పోలీసులకు భయపడాలంటే ఇక్కడ కుదరదు. చట్ట ప్రకారం రావాలి. మ్యాజిస్ట్రేట్లు సహకరించారు ఇన్నాళ్ళు మీకు. మీరు కాగితాలు మొహాన పడేయడం కోర్టుకు ఏం కాగితాలు ఉన్నాయి ఏమి లేవు ఏమి చూడదు కోర్టు. తీసుకోవడం నెంబర్ ఇవ్వడం పారడం, ఎప్పుడో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఏమేమి డాక్యుమెంట్లు ఉన్నాయి ఏమేమి లేవు, కేసు వాల్యూ ఉందా లేదా. కోర్టు కూడా తెలియదట్లేదు. ఒకటి కోర్టు కేసు తీసుకునేటప్పుడు విచారణ తీసుకునేటప్పుడే కేసు పరిశీలించాలి. ప్రాథమికమైన పరిశీలన చేసిన తర్వాతనే ట్రయల్స్ నడపాలనేది కోర్టు కూడా తెలిసి చేస్తున్న నిర్లక్ష్యం. కోర్టు 82 ఆఫ్ సిఆర్పిసి 83 ఆఫ్ సిఆర్పిసి అమలు పరచాలనేది కోర్టుకు తెలిసి కోర్టు కూడా నిర్లక్ష్యం చేసింది. 93 సిఆర్పిసి పిఆర్సి 93 సిసి నెంబర్ 63 ఆఫ్ 2015లో వ్యవహారం అంత ఈజీగా పోదు. కదలాల్సిన చోట కదిలింది. కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాను, వినోద్ కుమార్ డిఎస్పీ అరే బ్రోకర్ బోషడికే చూత్కే బాల్ ఇన్ఫర్మేషన్ లేదా పోలీసు అని చెప్పి వస్తావో రా, ఇప్పుడు పెట్టి ఏ సెక్షన్లో కేసు కడతావో కేసు కట్టు. కేసు కట్టినటువంటి ఆ పోలీస్ అధికారి ఒక అమ్మ నాన్నకు పుట్టింటే ఇఫ్ ద బాండ్ టు ది ఫాదర్ అండ్ మదర్, నేను కూడా రిజిస్టర్ పోస్ట్ అదే స్టేషన్కి నీ మీద 166 ఐపీసీ 120 120B పోలీస్ మాన్యువల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్ట్ సిఆర్పిసి సెక్షన్ల ప్రకారంగా నేను రిజిస్టర్ పోస్ట్ పంపిస్తాను. నా కేసు కూడా కట్టాలి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మిగిలింది ఒకటే, నేను చస్తాను, మీ పోలీసులు చస్తాను. అది కామన్, ప్రకృతి సిద్ధమైనటువంటి జీవన ప్రక్రియ. దానికోసం చెప్పి భయపడుకుంటూ బతకాల్సిన అవసరం లేదు. మరి చెప్తున్నాను, ఎవరీ సిటిజన్ ఇస్ ద పోలీస్, ఎవరీ పోలీస్ ఇస్ ద సిటిజన్ ద సొసైటీ. ఏ పోలీస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది పోలీస్ ఈజ్, మీకు తెలుసు నాకు తెలుసు. మీరు కేవలం చట్టాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి బతుకుతామంటే కుదరదు. ఈ 7 మంది పోలీసుల కోసం అని చెప్పి మిగతా పోలీసులు జోక్యం చేసుకుంటారా? మాకు బాధ్యత ఉంది, మాకు అనవసరము ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పి ఇస్తారనేది నిర్ణయించుకోండి. నేను అడుగుతున్నది ఏమీ అడగట్లేదు. మీ ఆస్తులో మీ అక్రమ సంపాదన మాట్లాడితే చాలా బాగుండదు. గౌరవించే మాట్లాడారు కాబట్టి గౌరవించి అడుగుతున్నాను. నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. నా గౌరవాన్ని మీరు బజార్పాలు చేసినారు. మీ అహంకారంతో మీ డిపార్ట్మెంట్ను ఒక ప్రాస్టిట్యూట్ని చేసుకున్నారు. ఒక బిచ్ చినాలి ప్రాస్టిట్యూట్ని చేసుకున్నారు. ఒక డిపార్ట్మెంట్ మన భుజం మీద చేసి దుబ్బిపోయి మీరే బజార్ దిగదార్చుకొని మీకు నడవచ్చు. మీకు ఎందుకంటే ఎథిక్స్ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. ఎంతసేపు ఉన్నా మేము పోలీసులము మా ఇష్టం అని. కానీ రాజకీయ నాయకులు వాడుతున్న లాంగ్వేజ్, రాజకీయ నాయకులు వాడే లాంగ్వేజ్ని భరిస్తున్నారు. అది సొసైటీ చూడలేదనుకుంటున్నారు. సొసైటీ సొసైటీ చూస్తుంది. ఏం అనలేకుండా అన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మీ తప్పును మీతోనే బయటికి తీయాలి. మీరే బాధ్యత కాబట్టి ఇవ్వండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, బాధ్యత గల అధికారులు మీ బాధ్యత ప్రవర్తించుకోండి. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీ వరకు మీరు ఉండండి. ఈ పోలీసులను కాపాడాలని చెప్పి తప్పుడు సర్టిఫికెట్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే దయచేసి గుర్తుపెట్టుకోండి. 43 సిఆర్పిసి 166 ఆఫ్ ఐపీసీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14, 19, 22 అవి గుర్తుపెట్టుకోండి. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి. పోలీస్ మాన్యువల్ గుర్తుపెట్టుకోండి. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్వీస్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఏ చట్ట వ్యతిరేకంగా మీరు ప్రవర్తించి తప్పు చేశారని చెప్పి మా మీద సొసైటీ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారో అవే సెక్షన్ల ప్రకారంగా ఈ సెక్షన్ల ప్రకారంగా మీరు తప్పు చేసినారని చెప్పి మీకు కూడా నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా అమలు పరిచేది జరిగి తిరుగుతుంది. చట్టంలో ఎక్కడైనా ఈ తప్పు చేస్తే ఈ సెక్షన్ ఉంది, కానీ చట్టంలో ఏముంది? ఈ తప్పు చేస్తే ఈ శిక్షణ ఉంది. కానీ
ఒక పబ్లిక్ సర్వెంట్ అనే వ్యక్తి ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అని చాలా స్పష్టంగా ఉంది. 166 ఐపీసీలో చట్ట వ్యతిరేకంగా అని చాలా స్పష్టంగా ఉంది. గౌరవ మ్యాజిస్ట్రేట్లకు, న్యాయమూర్తులకు న్యాయబద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, చట్టబద్ధంగా కాకుండా, న్యాయబద్ధంగా కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పిస్తే ఐపీసీ 220 ప్రకారంగా 7 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పి జడ్జీలకు జైలు శిక్ష అని చట్టంలో స్పష్టంగా ఉంది. ఎక్కడ డిఎల్ఎన్ శాస్త్రికి అనే వ్యక్తి ఈ తప్పు చేసిన కాబట్టి ఇది శిక్ష లేదు చట్టంలో. ఐపీసీలో, సిఆర్పీసీలో మాన్యువల్స్ ఎక్కడ లేవు. ఒక ఉద్యోగ ప్రవర్తన నియమావళి, అతని క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలని చెప్పి చట్టం మీకుంది, సమాజానికి లేదు. సమాజం తన పని చేసుకుంటుంది, తన బాధ్యత ఉంటుంది, తన జీవితాన్ని తను గడుపుకుంటుంది. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడే చట్ట పరిధిలోకి వస్తారని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. కానీ రాజ్యాంగ నిబంధనల ప్రకారంగా ఒక శిశువు ఈ భూమి మీదకి పుట్టిన శిశువు వస్తూనే రాజ్యాంగ పరిధిలోకి, చట్ట పరిధిలోకి వచ్చేస్తాడు. అది వ్యవస్థ కాబట్టి ఆ చట్ట ప్రకారం ఉంది. మరి మీరు చట్ట పరిధిలో ఉండి మాకు వర్తించదు, మీకే వర్తిస్తుందంటే ఇక్కడ మీ అమ్మ సొమ్యం రాసేలే ప్రభుత్వానికి, గవర్నమెంట్కు, ట్రెజరీలకు, సమాజానికి, స్వచ్ఛంద సంస్థలకు రాసింటే చెలరేగిపోతాం. మా ఇష్టం అనేది మారింది. ఈ 7 మంది పోలీసులతో ముగిస్తారా? ముగించండి. లేదు మేము చట్ట పరిధిలోకి వస్తామా? రండి. గవర్నమెంట్ అనేది పర్మిషన్ 197 సిఆర్పిసి ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అనేది సెకండరీ థింగ్. ఐపీసీ 166 అనేది సిఆర్పిసి 197లో పరిధిలోకి రాదనేది ఇది వాస్తవం. మేల్కోండి. వినోద్ కుమార్ అరే బ్రోకర్ బోషడికే చుట్కే బాల్, నీవు మనిషివి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నీ సర్వీస్ రికార్డు రాసింటారు మీ ఫాదర్ పేరు, అదే వాస్తవం అయ్యి ఆ వ్యక్తే నీ తండ్రి అయిన నమ్మకం, ప్రధానమైన నమ్మకం నీకు ఉంటే నీ పిల్లలు రాసుకుంటారు సర్వీస్ రిజిస్టర్లో ఆ పేరు నువ్వు ఒకటే అయ్యి తండ్రి నమ్మకం, విశ్వాసం నీకుంటే స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ గౌరవాన్ని కాపాడు కోర్టులో వచ్చి తెలుసుకో. నువ్వు అన్నావు కోర్టుకు వచ్చి తెలుసుకో. ఏమన్నా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఏదైనా మాట్లాడితే కోర్టులో తెలుసుకొని, కోర్టు పరిధిలో అంటున్నారు కదా. మీకు దమ్ముంటే కోర్టు పరిధిలో కంటే కోర్టులో తెలుసుకుంటా. రెచ్చిపోవడం కాదు యూనిఫామ్ అని. ఇప్పుడు చెప్తున్నా, ఎవడైనా బుద్ధి పుట్టిన కేసు పెట్టుకోండి. మొత్తం సర్వైవ్ అయిపోయింది. ప్రతిదీ నెట్వర్క్లోకి వచ్చేసింది. ప్రతి కదలిక రికార్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాను, టేక్ యువర్ ఓన్ చాయిస్. వద్దన ప్రశ్న లేదు, కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఏ టేబుల్ మీద ఉందో ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచించుకోండి, ప్రతి ఒక్క పోలీసు ఆలోచించుకొని, నేను ఎవరిని అనేది ప్రశ్నించుకోండి. మీ మనసాక్షిని, మీ ఆత్మాభిమాన్ని మీరే ప్రశ్నించుకోండి. సమాచారం ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సమాచారం ఇవ్వండి. ముఖ్యంగా మనుషులమని ఆలోచించుకొని మనుషుల కింద మారండి. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.